మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. నార్మల్గా అయితే మందు తాగాలి అంటే ఎక్కడికి వెళ్తారు? వైన్ షాపే కదా. ఇంకొందరు ఇంటికి తెచ్చుకొని తాగుతారు, మరికొందరు నేర్చుని ఎంజాయ్ చేస్తూ తాగుతారు. కానీ కొందరు వ్యక్తులు సమాధులపైన మందు తాగుతూ దొరికిపోయారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు సమాధులపైన మందు తాగుతూ కనిపించడంతో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈడెందుకు తాగుతున్నారని సమాధులు అక్కడ ఏం లేదన్నా, ఏం చేయాలి? ఈడవుకొని మంది ఎందుకు తాగుతున్నారు? మాకు ఏం లేదు సార్, ప్రభుత్వం ఏం లేదు. మా కష్టాజీతంతో మేము ఇది చేసుకుంటాం. ఈడెందుకు తాగుతున్నారని సమాధులు అక్కడ ఏం లేదన్నా, ఏం చేయాలి? నాకు ఏం లేదు. మాట చెప్తుండా, ఇగో నలుగురికి మంచి చేయండి. నాకు కాదు, ఈయన కాదు, నలుగురికి మంచి చేయండి. ఎవరైనా సరే అదుకుంటారు, చేస్తున్నారు. నువ్వు నలుగు అదుకో, నలుగురు వచ్చి నీకు ఇది చేస్తావు. అవునా కదా? మాకు నువ్వు ప్రభుత్వం అడగాలి ఏమన్నా ఇది ఉంటే. ఇదేంది శ్మశానం కాడ వచ్చి సమాధి కాడ మందు తాగకం. వచ్చినాక వచ్చేది మంచి సచ్చేది ఈయనే, పోయేది ఈయనే. మొత్తం ఈడ సుఖం దొరికేది ఈయనే, మాకు సుఖం దొరికేది ఈడే సుఖం, ఈడ దొరికేది ఈయనే సుఖం. కానీ అది గిటే కబ్జా చేస్తున్నారు, అది గిటే కబ్జా చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమన్నా అడుగుతారా సార్ మీరు? అది గిటే కబ్జా ఏమన్నా అడుగుతారా చెప్పండి. అది గిటే కబ్జా చేస్తున్నారు. అరే మనిషి సస్తా గిట్ట ఇంత కానీ న్యూస్ లో రావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడి నేను మాట్లాడతా, మాట ఎట్లుండాలి. ఇక ఇక్కడికి వచ్చి ఎందుకు తాగుతున్నారని అడగడంతో మొదలైన ఈ వీడియో కొంచెం ఫన్నీగా, కొంచెం సీరియస్గా అనిపించింది. మాకు ప్రభుత్వాలు ఏం పెట్టడం లేదు, అందుకే మేము ఎవరికి హాని చేయకుండా ఇక్కడికి వచ్చి తాగుతున్నామంటూ చెప్పుకొచ్చారు. మా సంపాదన మేము తాగుతున్నాం, చనిపోయాక వచ్చేది ఇక్కడికే కాబట్టి ఇక్కడ తాగడం చాలా ప్రశాంతంగా ఉందని చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.